ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏ ఒక్క ప్లేస్లో అయినా సరే నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతో ఇంతో హిస్టరీ గురించి నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరిని అడిగినా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాస్కోడిగామా అని చెప్తారు, అవునా? కానీ 1498లో పోర్చుగీస్కి చెందిన వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అనే దానికన్నా కొన్ని హిస్టరీస్ని తిరిగేస్తే దారి తప్పిన వాస్కోడిగామా షిప్ని ఇండియన్స్ గుర్తించి భారతదేశానికి తీసుకొచ్చారు అనేది పచ్చి నిజం. ఆ రోజు ఆ వాస్కోడిగామా దగ్గర నుండి విదేశీయుల కళ్ళల్లో భారత్ అనేది గోల్డెన్ బర్డ్ బంగారు పెట్టెలాగా కనిపించడం మొదలుపెట్టింది. అలా ఒకరి తర్వాత ఒకరు ఇండియాకి వస్తూనే ఉన్నారు, దోచుకొని పోతూనే ఉన్నారు. మరికొందరు చారిత్రక కట్టడాలను, మత విశ్వాసాలను గట్టిగా దెబ్బతీశారు. అలా అందరికన్నా ఎక్కువగా దోచుకుంది ఎవరైనా ఉన్నారా అంటే అది బ్రిటిష్ వారని చెప్పుకోవాలి. ఈ రోజు టాపిక్ మొదలయ్యేది అప్పట్లో విశ్వసుందరి అని పిలుచుకునే ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ యువరాణి దగ్గర నుండి. 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఇంగ్లాండ్లో ఈ ఎలిజబెత్ యువరాణి అక్కడి వర్తకులను అంటే బిజినెస్ మ్యాన్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో ఒక వ్యాపార సంస్థకు తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు ఒక గుత్తాధిపత్యాన్ని ఇచ్చింది. పైకి ఇది వ్యాపారంలా కనిపించిన దీని వెనక అసలు ఉద్దేశం బ్రిటన్ సంపదలను పెంచుకోవడమే. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియా మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ దర్బార్ ఆధీనంలో ఉండేది. వాళ్ళు తక్కువేం కాదనుకోండి, వాళ్ళ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1608లో మొదటిసారిగా సూరత్ రేవుకు చేరుకున్నారు. తర్వాత 1615లో వాళ్ళ ప్రతినిధి అంటే అంబాసిడర్ అంటారు కదా, ఆ బ్రిటిషర్ అంబాసిడర్ థామస్ రో. ఈ థామస్ రో మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్కి వచ్చారు. అప్పటి మొఘల్ సామ్రాజ్యం ముందు బ్రిటిష్ వాళ్ళకు ఎలాంటి సైనిక శక్తి మిలిటరీ పవర్ లేదు. కానీ థామస్ రో తన లేఖనాల్లో భారతీయులను అహంకారం ఉన్న మూర్ఖులు అని తక్కువ చేసి చూశారు. ఒక్కసారి ఆలోచించండి, సైనిక శక్తి లేనప్పుడే మనల్ని ఎంత తక్కువగా చూశారంటే వాళ్ళ మనసులో మొదటి నుండి మనల్ని దోచుకోవాలనే కుట్ర ఎంత ఉందో క్లియర్గా ఇక్కడే అర్థమవుతుంది. ఇదంతా ఒక్కటైతే వాళ్ళు వచ్చి రాగానే లేడీ లేచిందే పరుగన్నట్టుగా వాళ్ళేం ఇండియన్స్పై యుద్ధానికి దిగలేదు, అలాగే ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు. దాదాపు 132 సంవత్సరాలు వాళ్ళ వ్యాపారాల్ని పెంచుకుంటూ వెళ్లారు. అది కూడా మెయిన్గా కోస్టల్ ఏరియాస్లో వాళ్ళ బిజినెస్ని ఎక్కువగా పెంచుకున్నారు. అప్పటికి ఇండియన్స్ని లేబర్ వర్కర్స్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పాపులేషన్ని కూడా కావలసినంత పెంచుకున్నారు. దీనికి వాళ్ళకి 132 సంవత్సరాలు పట్టింది. ఇక వాళ్ళకు కావాల్సిన శక్తులన్నీ సమకూరాయి. లైక్ మనీ, ట్రాన్స్పోర్టేషన్, వెపన్స్, ఇలా అన్ని విధాలలో స్ట్రాంగ్ అయిపోయారు. ఇక వాళ్ళు వచ్చిన గేమ్ అప్పుడు మొదలు పెట్టారు. అది 1757. ఇండియాకి వాళ్ళ పర్పస్ ఏంటో తెలిసిన సంవత్సరం. బ్రిటిష్ వారి దురాశకు, మోసానికి పునాది ప్లాసీ యుద్ధం. ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు 1757లో బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా మీద యుద్ధం ప్రకటించారు. బెంగాల్ నవాబ్కి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం మొదలైంది కూడా. కానీ ఇది నిజమైన యుద్ధం కాదు, కేవలం ఒక కుట్ర. బ్రిటిష్ వాళ్ళు తెలివిగా ఆడిన ఒక మాస్టర్ గేమ్. బ్రిటిష్కి చెందిన రాబర్ట్ క్లైవ్ నవాబ్ సైన్యాధ్యక్షుడు అయిన మీర్ జాఫర్కు డబ్బు ఆశ చూపించి బెంగాల్ సింహాసనాన్ని ఇస్తానని రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఈ నమ్మక ద్రోహం వల్ల నవాబ్కి 50,000 సైన్యం ఉన్నప్పటికీ మీర్ జాఫర్ యుద్ధంలో పాల్గొనకుండా ఉండిపోయారు. దీంతో నవాబ్ సులభంగా ఓడిపోయి ఆ తర్వాత బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు. ఇది బ్రిటిష్ వారి కుట్రలకి కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఓడిపోయిన నవాబ్ సైన్యాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇంకా చాలా సైన్యాన్ని పెంచుకున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత అంటే 1764లో జరిగిన బాక్సర్ యుద్ధంలో వారు బెంగాల్, ఆవాద్ మరియు మొఘల్ చక్రవర్తి కలిసిన కూటమిని ఓడించి నార్త్ ఇండియాలో తిరిగిలేని శక్తిగా మారారు. ఈ విజయం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో పన్నులు వసూలు చేసుకునే రైట్స్ బ్రిటిషర్స్కి మాత్రమే ఉండేలా వాళ్లకు వాళ్ళే చట్టాలు రాసుకున్నారు. ఇది కేవలం పన్నులు వసూలు చేసే రైట్స్ కాదు, ఇది నార్త్ ఇండియా మొత్తం ఎకానమీని తన చేతుల్లో తీసుకోవడమే అని చెప్పుకోవచ్చు. ఇక ఏముంది, ఎకానమీయే వాళ్ళ చేతిలోకి వచ్చాక వాళ్ళు ఏం చేసినా ఆపడానికి ఎవ్వరుండరు. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ని పొలిటీషియన్స్ నడిపిస్తున్నట్టుగా సేమ్ అలాగే సగం దేశాన్ని ఆధిపత్యంలోకి తెచ్చుకున్న బ్రిటిషర్స్ వారు కొత్త కొత్త రూల్స్ని తీసుకొచ్చారు. అందులో భాగమే సైన్య సహకార పద్ధతి. లార్డ్ డౌల్టసీ అనే బ్రిటిష్ అధికారి గవర్నర్ జనరల్
జనరల్గా ఈ పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారం మన రాజులు తమ సొంత సైన్యాన్ని రద్దు చేసుకోవాలి. వారి రక్షణ కోసం బ్రిటిష్ సైన్యాన్ని వాళ్ళ రాజ్యంలోనే ఉంచుకోవాలి. ఆ సైన్యానికి అయ్యే ఖర్చులను కూడా మన రాజులే భరించాలి. ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేయాలి. ఈ విధానంతోనే నిజామాబాద్, హైదరాబాద్, మైసూర్, అవధ్ వంటి ఎన్నో రాజ్యాలు తమ స్వేచ్ఛను కోల్పోయాయి. ఎంత దారుణమో కదా. ఇంకా దారుణమైన విషయాలు ఇప్పుడు చెప్తాను, వినండి. ఒక రాజుకి పుత్ర సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ పాలనలోకి విలీనం చేసేయాలి. మన భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ఉన్న దత్తత తీసుకునే హక్కును కూడా ఈ చట్టం రద్దు చేసింది. ఆ వంశం వారితోనే అంతరించిపోయేలా ఆ రాజ్యాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకునేది. దీనివల్లే ఈ సిద్ధాంతంతో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, సతారా, నాగపూర్ వంటి రాజ్యాల రాజకుటుంబీకులను దారుణంగా చంపేసి వారి రాజ్యాల్ని ఆక్రమించుకున్నారు. ఇలా కాలం గడిచే కొద్దీ ఆల్మోస్ట్ అన్ని రాజ్యాలు వాళ్ళ చేతిలోకి వచ్చాయి. ఇక మిగిలింది వాళ్ళు వచ్చిన పనిని మొదలు పెట్టడమే, అదే దేశాన్ని దోచుకోవడం. ఇక బ్రిటిష్ వాళ్ళు అత్యంత క్రూరంగా మారిపోయారు. మన దగ్గర పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతోనే మన భారతీయ వస్తువులను కొని వాటిని తమ దేశానికి పంపేవారు. అంటే మన శ్రమ, మన సంపద మనకు తిరిగి రాకుండా మొత్తం బ్రిటన్కి తరలిపోయింది. భూమి శిస్తు అంటే ల్యాండ్ రెవెన్యూ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకి అవసరం ఉన్నా లేకున్నా అప్పులు ఇచ్చేవారు, అది కూడా అధిక పన్నులకి. ఈ అధిక పన్నులు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. చివరకు తమ భూములను వారికే కట్టబెట్టేవారు. మన చేనేత మరియు చేతి వృత్తుల పరిశ్రమలను పూర్తిగా నాశనం చేశారు. బ్రిటన్ నుండి వచ్చిన యంత్రాలతో తయారైన చీప్ వస్తువుల ముందు మన కళాకారులు నిలబడలేకపోయారు. వారి కడుపు కొట్టేశారు. అంతేకాదు, మన రైతులను బలవంతంగా నీలిమందు మరియు నల్లమందు వంటి వాణిజ్య పంటలు పండించమని హింసించేవారు. దానివల్ల భూమి నిస్సారంగా మారి ఆహార పంటలు పండలేక కరువులు వచ్చేయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మన ఇండియాకి మెయిన్ సంపద అయినటువంటి గుళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. చాలా గుళ్ళని, మెయిన్గా నార్త్ ఇండియాలో అనేక గుళ్ళని విచ్చలవిడిగా దోచుకున్నారు. 1857 తిరుగుబాటు అనేది స్వతంత్రం కోసం మన భారతీయుల తొలి ప్రయత్నం. బ్రిటిష్ వారి క్రూరత్వానికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటానికి బదులుగా వాళ్ళు మన మత విశ్వాసాలపై దెబ్బ కొట్టడానికి లక్షల సంఖ్యలో ఆవుల్ని, పందుల్ని చంపేశారు. ఇది మన సైనికుల మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారీమణులు ఈ యుద్ధంలో పోరాడి అమరులయ్యారు. కానీ చరిత్రలో అత్యంత విషాదకరమైన మరియు క్రూరమైన సంఘటన జలియన్ వాలా బాగ్ ఊచకోత. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో శాంతియుతంగా సభ చేసుకుంటున్న వేలాది మంది అమాయకులపై జనరల్ డయ్యర్ అనే అధికారి ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపాడు. ఆ ప్లేస్కి ఉన్న ఒకే ఒక గేటుని మూసివేసి అక్కడున్న వందలాది మందిపై 10 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు. కాల్పుల నుండి తప్పించుకోవడానికి కొందరు బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ నివేదిక ప్రకారం 379 మెంబర్స్ మరణించారని చెప్పినా అనాధికారికంగా వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనేది అంచనా. ఆ తర్వాత ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు, పోరాడారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఎదురు తిరిగారు. ఫైనల్గా 1947లో స్వతంత్రాన్ని సంపాదించారు. ఒకప్పుడు ఈ నేల బంగారం, వెండి, వజ్రాలతో నిండిపోయి ఉండేది. కానీ ఈ బ్రిటిష్ వారి వల్ల ఆ సంపద అంతా మన కళ్ళ ముందే కరిగిపోయింది. మన పూర్వీకుల చెమట, కన్నీరు, టెంపుల్స్ల ఖజానంతా ఈ బ్రిటిషర్స్ వాళ్ళు షిప్ ఎక్కి వాళ్ళ దేశాన్ని తరలించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, కొన్ని వేల సంవత్సరాల సంపద, జ్ఞానాన్ని కొల్లగొట్టారు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన జ్ఞానాన్ని కూడా ఎలా నాశనం చేశారో, మన డైలీ హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేశారు, లైక్ టీ, కాఫీ వంటి ఎలా అలవాటు చేశారు, ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.